రికార్డ్ చేయండి. ఆయన చేపట్టినటువంటి కాలేజ్ కన్స్ట్రక్షన్ అది మహా పెద్ద ఉద్యమం. ఆ ఉద్యమంలో మాకు కూడా కొంత పాలు పంచుకున్న ఉద్దేశంతో స్వతహాగా మేమే వచ్చి ఆద్య డెంటల్ హాస్పిటల్ తరఫున ఆయన చేసినటువంటి సేవలో కొంత భాగం పంచుకున్న పుణ్యాన్ని మాకు కూడా చేరాలని, మా పిల్లల్ని కూడా ఆయన ఆశీర్వదించాలి. ఆయన మా ఇంటి పెద్ద మనిషి. మాకు ఇప్పుడే కాదు, మేము ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం మన ఎమ్మెల్యే శంకర్ గారే. ఆయన మా బాబాయ్. ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన మాకు మేము చిన్నప్పటి ఇప్పటివరకు కూడా ప్రతి అడగడున్నా మాకు అన్ని ఎల్లవేళలా అన్ని విషయాల్లో మాకు అండగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మేము మా భవిష్యత్తు ముందుకు పోవడానికి, మేము కానీ సమాజం కానీ పోవడానికి ఆయన శాశ్వతలు కృషి చేస్తారు. ఆయన మనస్తత్వం కానీ ఆయన గురించి మాకు తెలుసు క్లియర్గా. ఎప్పుడు ఆయన అంటే పని చేయాలి, అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ముందు తీసుకుపోతాడు. మాకు కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు ఏ విషయంలో కూడా, బాబు ఎట్లా పని చేసుకోవాలి, మనం ఉన్న సమయాన్ని ఎట్లా వినియోగించుకోవాలి, ఎట్లా అభివృద్ధి చెందాలి అనేది ఆయన గైడెన్స్తో ఇంత దాకా వచ్చినాం. అది నేను గౌరవంగా చెప్తున్నాను. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే కారణం శంకర్ బాబాయ్ గారే. ఆయన చాలా శేఖర్ బాబాయ్ ఇద్దరు కూడా మాకు బాబాయిలు. మాకు రెండు భుజాలుగా ఉండి మా ఇక్కడ తీసుకొచ్చి రెండు కళ్ళు చేతులు ఏదైనా అనుకోవచ్చు. మా కుటుంబంలో కూడా వాళ్ళ సహకారాలు అందరికీ ఉంటాయి. ఎవరైతే మేము వాళ్ళు చెప్పిన విషయాన్ని అందిపుచ్చుకున్నామో మేము అందరం భవిష్యత్తులో ముందు రాగలిగినాం. ఆయన అంటే మాకు ఒక ప్రత్యేకమైన అభిమానం, గౌరవం. ఆద్య డెంటల్ హాస్పిటల్ తరఫున అందుకే ఈరోజు ఆయన చేస్తున్నటువంటి ప్రోగ్రాంలో మేము కూడా పాల్పంచుకొని మా సహకరించినందుకు మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. చాలా తెచ్చిన మీరు అన్ని ఉన్న దంపతులు చాలా చక్కగా ఉంటారు. ఆశీర్వాదం ఉండాలి. 5 lakhs ఇది హాస్పిటల్ పేరు. ఈరోజు చాలా సంతోషం. మా కుటుంబ సభ్యులు గిరి గారు, వారి దంపతులు, ఒకరేమో టీచర్, ఒకరేమో డాక్టర్, చాలా అన్యోన్య దంపతులు వారు. నేనేదో చెప్పిన మా బాబాయ్ ఇన్స్పైర్ అని చెప్తా ఉన్నాడు కాదు, వారు నిజంగా 24 గంటలు కష్టపడే జీవులు. చాలా ఉందాగా, మంచిగా ఒక క్యారెక్టర్. అంటే మనం ఎట్లా ఈ సమాజంలో ఎట్లా బతకాలి, ఒక ఆదర్శమైన బతకాలనే దాంట్లో వాళ్ళ యొక్క పుట్టిన స్థలం కప్లూరు. అంటే మీకు అందరికి తెలుసు, ఈదులపల్లి చెవెళ్ళి అంటే వారు పెద్ద గొప్ప వాళ్ళు. అప్పుడు ఆ జమాన్లో పాల్కొండ నారాయణ అంటే శేఖరుల నాయన, రామదేవ్ రెడ్డి, సమబుద్ధులు వాళ్ళంతా కలిసి చాలా చక్కటి ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా. ఆ ఫ్యామిలీలో పుట్టిన బిడ్డ ఇది. వారి భార్య కూడా డాక్టర్ కాబట్టి సమాజానికి మంచి చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను చేసే కార్యక్రమం చూసి ఆ రోజు ఎందుకో వచ్చిండు, బాబాయ్ ఇంత పెద్ద కార్యక్రమం తీసుకున్నారు, నేను తప్పకుండా దీంట్లో కూడా మేము కూడా పాల్పంచుకుంటాం. ఇది చాలా చక్కటి కార్యక్రమం చెయ్యాలి. నేను ఇప్పుడే చెప్తున్నా, ఏదో గ్లాస్ ఫ్యాక్టరీ ఏదో ఉండే వాళ్ళు ఆ రోజు మన దగ్గరకు వస్తే కూడా బాబాయ్ ఎవరు కల్పించినా కలవలేని బాబాయ్ ఇది అనుకోకుండా తీసుకొచ్చి ఇట్లంటే బాబాయ్ వాళ్ళతో ఆశించేది ఏం లేదు. రేపు సమాజానికి ఏదైనా అవసరమైనప్పుడు చూద్దాం అంతే తప్ప ఒక ఎమ్మెల్యేగా నా కుటుంబానికి నాకు ఏం అవసరం లేదు. మీరు అందరు ఉన్నారు, అవసరం అని అన్నాడు, మీరు అందరు ఉన్నారు. ఇలా నాకు నమ్మకం ఏంటంటే అందరికి అంతుచిక్కని చరిత్ర ఏంది, విశ్వం అప్పట్లాంటి వాళ్ళకు, చిన్న అప్పట్లాంటి వాళ్ళకు ఈ శంకరన్న ఎట్లే చేస్తాడు ఈ వ్యవహారము, ఇట్లనే తిరుగుతాడు, ఇట్లనే ఉంటాడంటే సమాజంలో గిరిలాంటి వాళ్ళు నాకు 500 మంది ఉన్నారు. అంటే పిలిస్తే ఒక రోజు 10 లక్షల అవసరం ఉన్న ఈ బాబాయ్ ఈ రోజు అంటే 10 కోట్లు ఒక 2 రోజులలో జమ చేయగలుగుతుంది. అంటే అటువంటి వాళ్ళని సంపాదించి పెట్టుకున్నాము. అదే ఆస్తి. మనకు ఇంట్లో పెట్టుకొని ఏదో అల్మార్లు నింపుకొని బ్యాంకులు నింపుకుంటేనే సంపద కాదు. ఇలా సమాజంలో మంచోళ్ళని పెట్టుకుంటే మొన్నటి ఎలక్షన్లో కూడా నేను అడిగిన వాళ్ళంతా మీకు డబ్బులు తెచ్చిచ్చి పైసలు ఏడొస్తాయి అంటాడు. అంటే మనకు అటువంటి వాళ్ళు ఆత్మీయులు ఉన్నారు, సన్నిహితులు ఉన్నారు. మేమంటే వాళ్ళ గౌరవం ఉంది, మేము కూడా వాళ్ళకి అట్లే పనిచేసి పెడతాం. భగవంతుడు మాత్రం ఒక గొప్పగా నా జీవితానికి ఆదర్శంగా వారు ఆయుర్వేదికి నాకు ఒక అండలు ఉన్నాయి, ఒక ఆశీర్వాదం కూడా ఉంది. ఏ కార్యక్రమం పెట్టుకున్నా సత్ఫలితాన్ని ఇస్తాం. మేము చిన్నప్పటి సంది శేఖర్ గౌడ్ మేము ఇద్దరం లంగోటి దోస్తులం. ఓ కార్యక్రమం పెట్టుకున్నాం మేము, టెంపుల్ శివాలయం కూడా
అది అవుతుందా పోతుందా అని అన్నారు ఆ రోజు. అందరు అవుతుందా పోతుందా అన్నోళ్ళే పూజలు చేస్తారు ఇప్పుడు అట్లా. అంటే ఏ కార్యక్రమం తీసుకున్నా అదే విధంగా బసప్పల ఊర్లో రంగాపూర్లో టెంపుల్ కట్టిస్తాడు ఆయన, గీన కట్టిస్తాడా అని అన్నారు. అంటే కట్టించినాక అల్లనే మొక్కుతున్నారు అందరూ. అంటే ఉన్న విషయాలు ఏంటంటే మనము పుట్టింది గొప్పగా, మనం పుట్టుతాం, ప్రతి ఒక్కరం పుడతాం. మన వంశాలు, మన కుటుంబాలు, పేరు ప్రతిష్టలు, సమాజానికి మంచి జరగాలంటే మన సంపదనలో మన తెలివితేటలు. ఇలా ఎంతో విజ్ఞానవంతులు ఉన్నారు సమాజంలో, మేధావులు ఉన్నారు, ఎంతో ధనికులు ఉన్నారు. కానీ సమాజానికి ఉపయోగపడ్డప్పుడే ఆ ధనికుల యొక్క పేరు, ఆ మేధావుల యొక్క పేరు బయటకు వస్తుంది. కాబట్టి మనం చరిత్రహీనులం కావద్దు, చరిత్ర నిలబెట్టుకోవాలి. కాబట్టి ఆ యొక్క కాలేజ్, మేము చదువుకున్న కాలేజ్ అస్తవ్యస్తంగా ఉంది, మౌలిక వసతులు లేవు, శిథిలావస్థకు గురైందని చెప్పి ఆయన ఇన్స్పైర్ అయ్యి నన్ను అందరు తీసుకపోయారు. చిన్న విశ్వన్న బసవన్న అందరు తీసుకపోతే ఏం చేయాలి దీనికంటే, ఏదో ₹1 అయితే ఎంత అయిపోతుంది అంటే, ఎందుకు ఆ ₹1 చేయాలి, ఎందుకు దాన్ని ముట్టాలి, ఎందుకు? ఎస్, మనకున్నారు. ఇవాళ కూడా భగవంతుడు చాలా మంది ఫోన్లు చేసి కూడా చెప్తున్నారు. అంటే ఇలా మేము ఇన్ని డబ్బులు ఇస్తాం, అన్ని డబ్బులు ఇస్తాం అని. కొందరు జీర్ణించుకోలేరు, వారు చేయలేరు, ఇంకొన్ని చేయలేరు. కాబట్టి మనము ఇవాళ దీంట్లో ఎవరైనా పాలు పంచుకున్న వాళ్ళకు చాలా రేపొద్దుగల భవిష్యత్తులో వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది. పేద విద్యార్థులను వారి విద్యను అభ్యసించడానికి, నాణ్యత గల విద్యను అభ్యసించడానికి అన్ని వసతులతో కలిగిన కాలేజ్ నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ఆదిత్య హాస్పిటల్ గారికి, వారికి, వారి కుటుంబానికి, వారి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, పేద పిల్లల యొక్క మనోగతం మారుతుంది. వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకు ఉంటుంది. కాబట్టి చాలా సంతోషం. ఇంకా హాస్పిటల్ అంచెలంచెలుగా ఎదిగి మాకు సామాజిక సేవకు మీరు అండగా నిలుస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. కొంచెం వెంకీ జరుగు, ఇంకా జరగాలి. వస్తాను అందుకోసం మీ కొరకు తీసుకో సార్, ఎంఆర్ఓ గారి స్టేట్మెంట్ తీసుకోకరా. ఎమ్మెల్యే గారికి మరి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు. నేను షాద్నగర్ జూనియర్ కాలేజీలో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ను. నా వంతుగా ఫస్ట్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు 10,000 అయినా సరే ఫస్ట్ రాయమన్నారు. నేను 10,000 రాయడం నాకు ఇబ్బందిగా ఉండే 1,51,000 నేను చెప్తున్నాను. అంతేకాకుండా మా పెన్షనర్ తరఫున కూడా గ్రూప్ చేస్తున్నాం. ఆ గ్రూప్లో కూడా మేము కొంత కంట్రిబ్యూట్ చేస్తాం ఇదివరకు అని చెప్పి ఆశిస్తూ, మరి ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గారు చేపట్టినందుకు, సొంతంగా నిర్మాణం చేస్తుంటూ గవర్నమెంట్లో ఉండి కూడా అనే ఉద్దేశంతో మేము ఇప్పుడు వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అవుతున్నా